శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జాతక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం లగ్నం. లగ్నం గురించి, ముఖ్యంగా మేష లగ్నం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. జాతకంలో లగ్నం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. లగ్నం నుంచే అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి లగ్నం ప్రధానమైనటువంటిది. లగ్నం గురించి మనం తెలుసుకుందాం. అది మేష లగ్నం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ మేష లగ్నం గురించి మనం తెలుసుకునేటప్పుడు జాతకంలో లగ్నం అనేటువంటిది మనకు శరీరము, స్వభావము, మన జీవన విధానము, మన స్పందన, మన నిర్ణయాలు అన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి ప్రధాన కేంద్రం లాంటిది. కాబట్టి మేష లగ్నంలో జన్మించినటువంటి వారు ఎలా ఉంటారు, మరి వాళ్ళ బలహీనతలు ఏమిటి, వారి బలాలు ఏమిటి, జీవితం ఎలా మలుపు తిరుగుతుంది, ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని లోతుగా మనం పరిశీలన తెలుసుకుందాం. మేషలగ్నం, మేషరాశికి అగ్నితత్వపు రాశి. మేషరాశి అగ్నితత్వపు రాశి అని అంటాం. మేషరాశికి కుజుడు అధిపతి. కాబట్టి వీరిలో సహజంగా ఉత్సాహం ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది, చురుకుదనంగా ఉంటారు. చురుకుదనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరికి గురుభక్తి, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కార్యశూరత్వం ఎక్కువగా ఉంటుంది. ఏ కార్యమైనా సరే ఆలోచించకుండా వెళ్తూ ఉంటారు. కార్యాన్ని సాధించడానికి ముందుగా ఉంటారు. స్వ అభిమానం ఎక్కువగా ఉంటుంది. అందరినీ అభిమానిస్తూ ఉంటారు. వీరు ఎవరికి కూడా తలవంచనటువంటి వారు. ఒక పని అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకు వదలరు. అయితే ఓర్పు తక్కువగా ఉంటుంది వీరికి. కోపం ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముందు చూపు కొద్దిగా తక్కువగా ఉంటుంది. వీరు ముందుగా ఏ పనినైనా ఆలోచించరు. ముందుగా దూకుతూ ఉంటారు పనిలోకి. ఆలోచించరు అది కష్టమా నష్టమా అనేటువంటిది ఆలోచనలు చేయరు. ఇక మేషలగ్నం వారు నిర్మోమాటంగా మాట్లాడుతారు. ఎవరి ముందు అయినా భయపడరు. నిజం నేరుగా చెబుతూ ఉంటారు. విషయం వెంటనే తేల్చేయాలనుకుంటారు. కానీ మాటల్లో కొద్దిగా తోటుపాటు పడుతూ ఉంటారు. అంటే మాటల్లో తలబడుతూ ఉంటారు. తొందరగా దూషించడము, భావోద్వేగంతో స్పందించడము, వీరు మాటలకు, ఏడుపులకు త్వరగా కరిగిపోతూ ఉంటారు. మాటలకైనా, బాధ మాటలు చెప్పినా మరియు ఏడ్చినా కానీ త్వరగా కరిగిపోతూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు అతి పాత్ర దానం చేస్తూ ఉంటారు. అవసరం లేని దాంట్లో కూడా దూకుతూ ఉంటారు. అంటే వారిది ఏడుపు మన ఏడుపు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వారి మాటలు మన కోసమే, అయ్యో మనకు చెప్తున్నారనేటువంటి ఆపాత్ర దానం, అంటే వారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మేషలగ్నం వారికి సంపాదించేటువంటి శక్తి బలంగా ఉంటుంది. ధనం సంపాదించగలరు. అవకాశాలు సృష్టించుకోగలరు. ధైర్యంతో రిస్క్ తీసుకుంటూ ఉంటారు. కానీ సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు సులభంగా పుట్టేటువంటి అవకాశం. వీరు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేసి పనిని సాధిస్తూ ఉంటారు. పట్టుదల వల్ల కొన్నిసార్లు నష్టం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇతరులకు ఆదరణ చూపుతూ ఉంటారు. కానీ తమ వారి పట్ల కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు. మధ్య వయసులో కుటుంబంలో కల్లోలాలు రావచ్చు. రెండో సంబంధం వల్ల ఇబ్బందులు కలగవచ్చు. అధికారులతో అసాధారణంగా కలిసి రారు. వ్యక్తిలో స్థిరత్వం కొద్దిగా తక్కువగా ఉంటుంది. చిన్నతనంలో కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విద్యలో విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. జన్మస్థలం నుంచి దూరంగా వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటారు. కష్టపడి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరు జీవితంలో సులభంగా ఎదుగుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఎదిగితే గట్టిగా నిలబడతారు. మేషలగ్నం వారికి ఉత్సాహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చొరవ ఎక్కువ, కార్యదక్షత ఎక్కువ, నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ ఈర్ష్య వల్ల, లోభత్వం వల్ల, మొండి ధైర్యం వల్ల, తొందరపాటు వల్ల కొన్ని దూరం అవుతూ ఉంటాయి.
వీరు ముందుగా ఆలోచించకుండా పనిని మొదలు పెడతారు. దుస్సాహసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మేషలగ్నం శిరస్సును చూపిస్తూ ఉంటుంది. అందువల్ల వీరికి తలనొప్పులు, పైత్య సంబంధ సమస్యలు, పొట్ట, మూత్ర సమస్యలు, చర్మ వ్యాధులు, ఉష్ణ జ్వరాలు, శరీరం వేడిగా ఉండడము, ముఖంపై మచ్చలు, వ్రణులు ఉండేటువంటి అవకాశాలు, ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం అవుతుంది వీరికి. వీరు మేషలగ్నం వారికి దైవభక్తి సహజంగా ఉంటుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు బెల్లం పెట్టడము, ఆంజనేయ స్వామికి అప్పాల దండలు వేయడము, కోపాన్ని నియంత్రణ చేసుకోవడము, దానం చేసేటప్పుడు పాత్ర పరిశీలన చేసుకోవడము, అంటే శుచి శుభ్రతలు పాటించడము, ఇవి పాటిస్తే జీవితంలో స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది, దాన గుణం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. కోపము, తొందరపాటు, అవసరం లేని చోట మాటలు మాట్లాడము, ఈర్ష్య, ఇవన్నీ కూడా తగ్గించుకుంటే వీరు జీవితంలో ఎదిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేషలగ్నం వారు యోధుల్లాంటి వారు. జీవితంలో కష్టాలనేటువంటివి వీరికి తప్పవు, కానీ ధైర్యము, పట్టుదలతో ముందుకు సాగుతారు. వీరి కోపాన్ని నియంత్రిస్తే మంచి విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరు దుర్వ్యయాన్ని తగ్గిస్తే ఆర్థికంగా బలపడుతూ ఉంటారు. వీరు ఓర్పు పెంచుకుంటే కుటుంబ జీవితం అనేటువంటిది సుఖపడుతూ ఉంటుంది. ఈ దుర్వినియోగము, ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం అనేటువంటిది తగ్గిస్తే ఆర్థికంగా బలపడుతూ ఉంటారు. ఎప్పుడు ఈ మేషలగ్నం వారు అగ్ని స్వభావం కలవారు. జీవితాన్ని పోరాటంగా చూస్తారు, కానీ అదే పోరాటం వారికి కీర్తిని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నష్టపోయినా కొన్నిసార్లు కీర్తిని తెచ్చిపెడుతూ ఉంటుంది. మీరు మేషలగ్నం వారైతే మీ అనుభవం కామెంట్ రూపంలో తెలపండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.